అనిల్ గారు ఈ 245 రోజులు ఏం చేశారు జైల్లో? చేసేదానికి ఏం లేదు రోహిత్. తలుపు తాళం 3 నెలలు, హ్మ్? సెల్ 3 months లాక్, అటొక వార్డరు ఇటొక వార్డరు. బయటికి రాలేదా? ఆ ఏంది వచ్చేది చెప్పేది అదే కదా రోహిత్. 2 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల్లో నుంచి నేను కాసేపు పొగులంతా నేను పైకి లేచి నుంచొని తిరుగుతూ ఉండాలి రూమ్లో. 15x15 రూమ్ అది. చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారెక్లో అయితే పెట్టారో కింద స్నేహాలో, దాని ఎదురుగానే 11F. 3 నెలలు తాళం తీలా. అటొక వార్డర్ ఇటొక వార్డర్ ఉండేవాళ్ళు. యమభట్టులాగా నుంచొని ఉండేవాళ్ళు వాళ్ళు. సార్ ఏం సార్ మీరంటే నుంచొని తిరగండి, పడుకునేదానికి కూడా లేదు కాసేపు. హ్మ్. ఇది లోపలే ఇది లోపలే. పొద్దున్నే ఒక 10 నిమిషాలు తలుపు తీసేవాళ్ళు, లోపల అంతా క్లీన్ చేయించేసి మళ్ళీ ఫుడ్ కూడా లోపలికే. 3 నెలలు అయ్యో సూర్యోదయం అసలు చూడాలి. ఏం లేదు స్వామి, చెప్పేదేంది నీకు. నరకం నరకం అంటే ఏంటో చూపించినారు. ఆ హెడ్ వార్డర్స్ ఇద్దరు ఉంటారు, ఒక శ్రీనివాస్ అని ఉంటాడు ఒక ఆయన. అసలు ఆయన అసలు అబ్బా అసలు ఆయన ఓవర్ యాక్షన్ చూడలేము, ఆయన పరిస్థితి చూడలేము. ఆఫీసర్స్ వస్తానగానే ఏ ఏ ఏ అనిలో అనిలో లే లే బైక్ లే చెల్లు కట్టుకొని వచ్చి. అసలు ఏంది బానిసలమా? జైల్ ప్రిజన్ రూల్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారం లోపల మెడికేషన్ కానీ ఫుడ్ కానీ నిద్రపోయేదానికి కానీ వసతులు కల్పించాలా. అందుకే 200 మంది స్టాఫ్, దానికి ఒక సూపరింటెండెంటు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, 4 జైలర్లు, ఒకడు ఎగ్జిక్యూటివ్ జైలర్, ఒకడు టవర్ జైలర్, ఒకడు ఫుడ్కి సంబంధించిన జైలర్, ఒకడు మెడికేట్కి సంబంధించిన జైలరు. ఏమీ లేవు. మేడం బ్యాక్ పెయిన్ ఉందండి, కొంచెం చెస్ట్ పెయిన్ వస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యి ఏమని అడుగు, పారాసెటమాల్ ట్యాబ్లెట్, ఒక గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తారు. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జర్నీ, నేను ట్రావెల్ చేయలేనమ్మా, మీకు దండం పెడతాను తల్లి, డాక్టర్ని పిలిపించండి లేదా జడ్జి గారిని పిలిపించండి అంటే, అసలు జడ్జి లేదు, జడ్జి గారిని పిలిపించండి, డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీని పిలిపించమని నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎన్నిసార్లు నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ జైలర్ ఉన్న దుర్గా రమేష్కి నేను ఎన్నిసార్లు చెప్పాను. నో ఓకే చెప్తాం. ఒకవేళ జడ్జి గారు కిందకు వచ్చినా పైన ఎవరు లేరు సార్ ఖాళీగా ఉందని చెప్పి జడ్జి గారిని అట్లాగే తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు. ఒక్కసారి మాత్రం జడ్జి గారు పైకి చూడటానికి వచ్చారు. ఆ రోజు చెప్పాను, సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది ఇట్లా ఉంది. ఆ రోజు కొంచెం చేంజెస్ అయినాయి. బయటికి రాకూడదు, నడచకూడదు, వాటరు నీసుకంపు కొట్టేది తెలుసా రోహిత్. అది ఒకలాంటి కుళ్ళిపోయి ఎలికి చచ్చిపోయిన కంపు కొట్టిన నీళ్లు తాగేవాళ్ళం. బాత్రూమ్స్ భయంకర, సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర రూము, ఆ స్నేహ బ్యారక్కే సెప్టిక్ ట్యాంక్స్ దగ్గర ఉంటుంది.